ఓ ఇద్దరు పూటిగా తాగి రోడ్డు మీద బీరంగం వేశారు. పరస్పరం ఘర్షణ పడ్డారు. ఆ తర్వాత ఒకరు యాసిడ్ పోసి పారిపోయాడు. ఈ ఘటన హైదరాబాద్ పాతబస్తీలో జరిగింది. ఉప్పుగూడ శివాజీనగర్కి చెందిన అనిల్, నరసింహ అనే ఇద్దరు స్నేహితులు పీకల దాకా మద్యం తాగారు. వైన్ షాప్ ముందే మద్యం మత్తులో మాటామాట పెరిగి గొడవకు దిగారు. ఆ తర్వాత ఒకరినొకరు తన్నుకున్నారు. కోపంతో ఊగిపోయి అనిల్పై యాసిడ్ దాడికి దిగాడు నరసింహ. మంటలతో అరుపులు కేకలు పెడుతూ అనిల్ కూడా పరుగులు తీశాడు. సమాచారం అందుకున్న పోలీసులు స్పాట్కి చేరుకున్నారు. గాయపడ్డ అనిల్ని ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు పారిపోయిన నరసింహను అరెస్ట్ చేశారు. ఇది పాతబస్తీలో ఒక సీసీ కెమెరాలో మనకు రికార్డ్ అయిన దృశ్యాలు చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. వాళ్ళందరూ బాహాటంగానే వాళ్ళిద్దరూ కొట్టుకోవడం, ఆ తర్వాత అతను చేతిలో ఒక బాటిల్ లాంటిది ఉండడం, అవన్నీ పోయడం, పారిపోవడం, ఇన్ని చాలా క్లియర్గా కనిపిస్తోంది. ఈ ఇద్దరు వ్యక్తులు రోడ్డు మీద వీరంగం వేసిన దృశ్యాలు, పరస్పరం ఘర్షణ పడ్డారు. ఆ తర్వాత ఒకరు యాసిడ్ పోసి పారిపోయిన దృశ్యం కనిపిస్తోంది. హైదరాబాద్ పాతబస్తీలో ఈ ఘటన జరిగింది. ఉప్పుగూడ శివాజీనగర్కి చెందిన అనిల్, నరసింహ అనే ఇద్దరు స్నేహితులు పీకల దాకా మద్యం తాగడం, ఆ తర్వాత ఇలా వీరంగం వేయడం చాలా క్లియర్గా కనిపిస్తోంది. ఒకరినొకరు గొడవ పడ్డం, తన్నుకోవడం, కోపంతో ఊగిపోయి అనిల్పై యాసిడ్ దాడికి దిగడం, నరసింహ వెంటనే పారిపోవడం, అతను అరుపులు కేకలతో పెడుతూ అనిల్ పరుగులు తీశాడు. అయితే పోలీసులు వెంటనే స్పాట్కి చేరుకున్నారు. గాయపడ్డ అనిల్ని ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు తప్పించుకోవడానికి ప్రయత్నించిన నరసింహను అరెస్ట్ చేశారు.